ఇక దేశ అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి అంటే సమాజం రావాలని రాష్ట్ర మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు అన్నారు. సాంప్రదాయం పేరుతో సమాజంలో ఇంకా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా వారిపై వివక్ష కొనసాగుతుండటం బాధాకరమన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని జేఆర్సీ కన్వెన్షనల్ సెంటర్లో వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్, మానేపల్లి జ్యువెలరీస్ సంయుక్తంగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంత్రితో పాటు సినీ నటుడు సుమన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళా మనులను వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్స్ తో ఘనంగా సత్కరించారు. తిరుమల కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ రవీందర్ బొగ్గ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. నా తోటి సహచర ఎమ్మెల్యే నిజామాబాద్ గారికి, అదేవిధంగా మరి సోదరులకు సుమన్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా చాలామంది విఐపీస్ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సమాజంలో మహిళలంటే చిన్న చూపు ఉంటుంది, ఇంకా ఉంది. అనేక రంగాలలో ఉమెన్ ఎదిగినప్పటికి కూడా వాళ్ళ మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. అది ఆచారాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి, లేదా శారీరక తేడాల పేరుతోటి అది కొనసాగుతున్నప్పటికీ అన్ని రంగాలలో అవకాశం ఇస్తే ఏ రకంగా ముందుకు రాగలుగుతారో ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలుగా వివిధ రంగాలలో, వివిధ డిపార్ట్మెంట్స్లలో సెక్షన్స్ కు పనిచేసినటువంటి ఉమెన్స్ ఏదైతే అవార్డ్స్ పొందినరో వాళ్ళ యొక్క జీవిత చరిత్రనే మనం చూసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈరోజు వాళ్లకు సన్మానం చేసి అవార్డ్స్ ఇచ్చి మరి గౌరవించినటువంటి శివకుమారి వారి యొక్క సంస్థకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా సమాజం అంతరాలు లేకుండా అందరం ఈక్వల్గా ఉండేటువంటి రోజు వస్తుంది. ఆడవాళ్ళని అటువంటి చిన్న చూపు లేదా అసమానత్వంతో చూసేటువంటి రోజు లేని రోజే నిజమైనటువంటి రోజుగా ఒక అక్కలుగా, చెల్లెలుగా, అమ్మలుగా గర్వపడతారు, సంతోషిస్తారు. ఇక్కడటువంటి మా సోదరులకు అందరికి కూడా చెల్లెలను, అక్కలను, తల్లులను, భార్యలను గౌరవించండి, గుర్తించండి, వారిని ఎంకరేజ్ చేయండి అని పేరు